ఆచార్య మూలాంనాయ సర్వజ్ఞ పీఠాధీశ్వరులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క దర్శనం, వారి యొక్క అనుగ్రహ భాషణం వింటం మన అందరి యొక్క పురాకృతమైనటువంటి పుణ్య విశేషం. ముందుగా మనం కాంచీపురం నుంచి ఒక 5 విషయాలు మనం తెలుసుకోవాలి. 2500 సంవత్సరాలకు పూర్వం కైలాసం నుంచి సాక్షాత్తు పరమేశ్వరుడు ఆదిశంకరులుగా కాలడిలో అవతరించి వారు సమస్తమైనటువంటి అధర్మ నిర్మూలన చేసి ధర్మస్థాపన చేసిన మహనీయులు. ఆ పరంపర కొనసాగాలి అని వారు కైలాసానికి వెళ్ళి 5 శివలింగాలని పట్టుకొచ్చారు. 4 దిక్కుల 4 శివలింగాలని 4 మఠాలని స్థాపన చేసి వారికి అనుగ్రహించారు. అందులో అత్యంత ప్రధానమైనటువంటి యోగ శివలింగాన్ని వారి దగ్గర అట్టపెట్టుకొని వారు భూమి మీద ఉన్నంతకాలం వారే స్వయంగా అర్చించి వారు కాంచీపురంలో సర్వజ్ఞ గురుపీఠాన్ని వారు స్థాపన చేశారు. నాటి నుంచి నేటి వరకు అది అత్యంత పరంపరగా కొనసాగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా వారు 5 ప్రధానమైనటువంటి కార్యాలని కాంచీపురం నుంచే చేసినట్లు మనకి శివరహస్యం లాంటి గ్రంథాల్లో అత్యంత ప్రామాణికంగా కనబడుతూ ఉన్నది. మొట్టమొదటిది వారు సర్వజ్ఞ పీఠాన్ని కాంచీపురంలోనే అధిష్ఠించారు. రెండవది కామాక్షి అమ్మవారి దగ్గర శ్రీచక్ర ప్రతిష్టాపన చేశారు. సకల భువన చక్ర ప్రతిష్టాపక శ్రీచక్ర ప్రతిష్టా విఖ్యాత యశోలంకృతానాం అని మన కాంచీపీఠం యొక్క స్వస్తివాచనంలో కూడా చెప్తారు. ఇక మూడవది షణ్మత స్థాపన అనేటువంటి గొప్ప కార్యక్రమాన్ని వారు చేశారు. అట్లాగే అక్కడ వారు యోగలింగం యొక్క ఆరాధనని ఎన్నో సంవత్సరాలుగా అక్కడ చేశారు. 5వది అక్కడి నుంచే వారు కైలాసానికి సిద్ధిగావించి వెళ్ళినట్టుగా మనకి శివరహస్య గ్రంథం యొక్క విషయం. అత్యంతమైనటువంటి 5 కార్యక్రమాలని అక్కడి నుంచి చేశారు. ఆ పరంపరలో నాటి నుంచి నేటి వరకు అదే పవిత్రమైనటువంటి పద్ధతిలో ఆ యొక్క పీఠాన్ని నడుపుతూ మనకి నడయాడే దేవం కాంచి పరమాచార్య స్వామి వారు కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు రైలు కానీ బస్సు కానీ కారు కానీ ఎక్కకుండా మొత్తం ప్రతి పల్లెని ప్రతి పట్టణాన్ని కూడాను వారి యొక్క పాద కమలముల చేతి పవిత్రాన్ని గావించారు. ఆ తదుపరి జయేంద్ర సరస్వతి స్వామి వారు అదే పరంపరలో కొనసాగారు. అదే పరంపరలో మనకి 70వ ఆచార్యులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఇంకా ఒక అదృష్టమైన విషయం, 71వ ఆచార్యులైనటువంటి